Good evening, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy. That's Rocket. సో ఈరోజు క్లాస్లో మనము కోఆర్డినేషన్ కాంపౌండ్స్ IUPAC సిస్టమ్ ఓకే అంటే నోమన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. Nomenclature of coordination compounds. Coordination compound. ఇది నోమన్క్లేచర్ నుంచి మనకి జనరల్గా జేఈలో కానీ నీట్లో కానీ ఎంసెట్ లెవెల్లో కానీ ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నది అనమాట. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఓకే, సో అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, అంటే అకార్డింగ్ టు IUPAC సిస్టమ్, అకార్డింగ్ టు IUPAC, International Union of Pure and Applied Chemistry, we have to follow some rules. We have to follow some rules while writing the name of the coordination compounds. Okay, ఏంటి అంటే ఆ రూల్స్, రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏంటంటే, if the complex is కాంప్లెక్స్ అన్న కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అన్న ఒకటే. ఇఫ్ ద కాంప్లెక్స్ ఈజ్ అయానిక్ లేదా ఇఫ్ ద కాంప్లెక్స్ కంటైన్స్ అయాన్స్, ఇఫ్ ద కాంప్లెక్స్ కంటైన్స్ అయాన్స్, ఇఫ్ ద కాంప్లెక్స్ కంటైన్స్ అయాన్స్, అయాన్స్ అంటే మనకు తెలుసు క్యాటయాన్, యానయాన్. If the complex contains ions, first we have to mention the name of the cation, followed by name of the anion, ఓకే. దీనిలోనే నెక్స్ట్ కమా the name of the metal, the name of the metal atom or ion, the name of the metal atom or ion is mentioned last, though it is written first in the formula. ఇది ఫస్ట్ రూల్. ఓకే, ఏంటి ఫస్ట్ రూల్ ఏంటంటే, if the complex contains ions, first you have to mention the name of the cation followed by name of the anion. అంటే ఫస్ట్ క్యాటయాన్ యొక్క నేమ్ చెప్పాలి, దాని తర్వాత యానయాన్ యొక్క నేమ్ చెప్పాలి. అయితే ద నేమ్ ఆఫ్ ది మెటల్ ఆటమ్ ఆర్ అయాన్, దాన్ని దట్ ఈస్ మెన్షన్ లాస్ట్. ఓకే, దో ఇట్ ఈస్ రిటన్ ఫస్ట్ ఇన్ ఇట్స్ ఫార్ములా. అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేంటి అంటే, సపోజ్ CO NH3 6 times Cl3. సో ఈ కాంప్లెక్స్ ఉందనుకోండి. సపోజ్ ఇది ఎలా విడిపోతుంది అని అంటే, ఇది క్యాటయాన్ గాను యానయాన్ గాను విడిపోతుంది. అది ఎలాగవుతుంది? CO
NH3 6 times 3 plus 3Cl minus 3Cl minus. ఓకే, ఇలా విడిపోతుంది. దీన్ని ఏమంటాం, ఇది క్యాటయాన్, ఇది యానయాన్. ఓకే, ఇది క్యాటయాన్, ఇది యానయాన్. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కాంప్లెక్స్ క్యాటయాన్, సింపుల్ యానయాన్. కాంప్లెక్స్ క్యాటయాన్, సింపుల్ యానయాన్. దీని మీద ఛార్జెస్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. దీని మీద 3+3 ఎలా వచ్చింది ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ రూల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ చేత ఎక్సర్సైజ్ చేపిస్తాను. సో వాటిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని ఛార్జ్ ఎంత, దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ. సో ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే కాంప్లెక్స్ క్యాటయాన్. కాంప్లెక్స్ క్యాటయాన్. ఓకే, ఇప్పుడు దీనిలో అయానిక్ ఉంది. ఓకే, ద కాంప్లెక్స్ ఈజ్ అయానిక్. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది క్యాటయాన్. క్యాటయాన్ యొక్క నేమ్ చెప్పాలి, దాని తర్వాత నేమ్ ఆఫ్ ది యానయాన్ చెప్పాలి. అయితే ఇక్కడ కాంప్లెక్స్ క్యాటయాన్లో ఓకే దీన్ని నేమ్ రాసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ అంటే దీని ఫార్ములాలో ఫస్ట్ ఏం రాసాము, మెటల్ రాసాము, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ రాసాము. రాసేటప్పుడు అంటే ఫార్ములా రాసేటప్పుడు ఫస్ట్ రాస్తున్నాం సెంట్రల్ మెటల్ ఆటమ్, కానీ నేమ్ రాసేటప్పుడు దీన్ని లాస్ట్లో చెప్పాలి అనమాట. ద నేమ్ ఆఫ్ ది మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఈజ్ మెన్షన్డ్ లాస్ట్, దో ఇట్ ఈజ్ రిటన్ ఫస్ట్ ఇన్ ద ఫార్ములా. ఫార్ములాలో మనం ఫస్ట్ రాసినప్పటికీ నేమ్ రాసేటప్పుడు దాన్ని లాస్ట్లో రాయాలి. ఓకే, అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ రెండవది ఏంటంటే చూడండి, K2 ది ప్లాటినము Cl6. ఇప్పుడు ఇది కూడా ఎలా విడిపోద్ది అంటే క్యాటయాను యానయాన్గా విడిపోతుంది. ఇది 2 moles ఆఫ్ K ప్లస్ PtCl6 2 మైనస్. ఇక్కడ ఇదేంటంటే సింపుల్ క్యాటయాను, కాంప్లెక్స్ యానయాను. అంటే ఈ కాంప్లెక్స్ అయాన్ అనేది క్యాటయాన్ గాను ఉండొచ్చు, యానయాన్ గాను ఉండొచ్చు. ఓకే, అయితే ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలి, తర్వాత యానయాన్ చెప్పాలి. సో ఇక్కడైనా సరే అయితే ఇక్కడ ఇది కాంప్లెక్స్ క్యాటయాన్, ఇది కాంప్లెక్స్ యానయాన్. అది కాంప్లెక్స్ అయినా సింపుల్ అయినా ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే క్యాటయాన్ని మెన్షన్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. ఓకే, సో అంటే ఈ రూల్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక్కొక్క రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని నేమ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2 ఏంటి అంటే రూల్ నెంబర్ 2, while writing the name of the complex ion, we have to follow the following order. ఈ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ అంటే మనము ఫస్ట్ క్యాటయాన్ చెప్పాలనుకున్నాం కదా, కాంప్లెక్స్ క్యాటయాన్. ఆ కాంప్లెక్స్ క్యాటయాన్ని మనం మెన్షన్ చేసేటప్పుడు దాని యొక్క నేమ్ని మెన్షన్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి అంటున్నారు. ఆ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఈ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ లైగాండ్ నేమ్ చెప్పాలి, నేమ్ ఆఫ్ ది లైగాండ్, నెంబర్ అండ్
నేమ్ ఆఫ్ ది ligand, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది ligand. అంటే సపోజ్ 2 లైగాండ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, 2 లైగాండ్స్ కానీ 3 లైగాండ్స్ కానీ ఉండే 2 లైగాండ్స్ డై అంటాం. 3 లైగాండ్స్ ఉంటే ట్రై అంటాం. 4 లైగాండ్స్ ఉంటే టెట్రా. అట్లా నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ ఫస్ట్ అది చెప్పాలి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాలి అని అంటే నేమ్ ఆఫ్ ది మెటల్, నేమ్ ఆఫ్ ది మెటల్, నేమ్ ఆఫ్ ది మెటల్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత మెటల్ యొక్క నేమ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్, ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ ఇన్ రోమన్ న్యూమరికల్స్. రోమన్ న్యూమరికల్స్లో మనము ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మెటల్ని మెన్షన్ చేయాలి. ఆ రోమన్ న్యూమరికల్స్ దాన్ని బ్రాకెట్లో రాయాలి. సపోజు ఆక్సిడేషన్ స్టేట్ 1 అనుకోండి, ఇదిగోండి 1. ఆక్సిడేషన్ స్టేట్ ప్లస్ అయినా మైనస్ అయినా 0 అయినా సరే మనము రోమన్ న్యూమరికల్స్లో చెప్పాలి. లేదా -2 అంటే ఇట్లా రాయాలి. ఓకే, తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో ఇది అది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఒకసారి చూడండి. వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ది కాంప్లెక్స్ అయాన్ వీ హ్యావ్ టు ఫాలో ద ఫాలోయింగ్ ఆర్డర్. ఏంటి ఆర్డర్ అంటే ఫస్ట్ ఏం చెప్పాలి, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ చెప్పాలి. నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది లైగాండ్ అంటే లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క నేమ్ ఏంటి అది చెప్పిన తర్వాత మెటల్ యొక్క నేమ్ చెప్పాలి. ఓకే, మెటల్ నేమ్ చెప్పిన తర్వాత దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని దేంట్లో రాయాలి, రోమన్ న్యూమరికల్స్లో రాయాలి. దాన్ని రాసేటప్పుడు బ్రాకెట్లో రాస్తాము. బ్రాకెట్లో రాసి ప్లస్ అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మైనస్ అయితే -2 లేదా 0 అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇది రూల్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటంటే రూల్ నెంబర్ 3 రూల్ నెంబర్ 3 ఏంటంటే ఇఫ్ the coordination sphere has negative charge, if the coordination sphere has a negative charge కనుక ఉన్నట్లయితే then the name of the central metal atom or ion ends in 8 అనే వర్డ్ రావాలన్నమాట. అంటే ఆ కోఆర్డినేషన్ స్పియర్ కనుక నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లయితే, సపోజు ఇదిగోండి ఇలా కోఆర్డినేషన్ స్పియర్కి దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. సో ఇక్కడ మెటల్, ఈ మెటల్ సపోజు కోబాల్ట్ అనుకోండి, కోబాల్ట్. ఇప్పుడు దానికి ఆ కోబాల్ట్లకి ఏం రావాలి, 8 అనే వర్డ్ రావాలి. అంటే కోబాల్టేట్, కోబాల్టేట్. ఓకే, నార్మల్గా అయితే కోబాల్ట్ అంటాం. ఓకేనా, కానీ దీని మీద నెగిటివ్ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే ఆ కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే దానికి ఏమని రావాలి, లాస్ట్కి 8, కోబాల్టేట్. జింక్ ఉందనుకోండి, జింకేట్. ప్లాటినం ఉందనుకోండి, ప్లాటినేట్. ఓకే, అలా 8 అనేటటువంటి వర్డ్ వస్తుంది అన్నమాట. ఇది రూల్ నెంబర్ 3. ఓకే, రూల్ నెంబర్ 3. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే
Rule number 4. If the coordination sphere if the coordination sphere has more than one same type of ligands ఓకే, అంటే ఆ కోఆర్డినేషన్ స్పియర్ లో ఒకే రకమైనటువంటి లైగాండ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు if the coordination sphere has more than one same type of ligands, the word prefix ఏం యూజ్ చేస్తామనంటే డై. రెండు ఉంటే డై అంటాం. ట్రై, 3 సేమ్ లైగాండ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ట్రై అంటాం. టెట్రా, 4 సేమ్ లైగాండ్స్ ఉంటే టెట్రా అంటాం. అంటే సపోజు ఇలా 2Cl2 ఉందనుకోండి, దీన్ని డైక్లోరో. ఓకే, అలాగే OH గ్రూపులు 2 ఉన్నాయి అనుకోండి, OH థ్రైస్ అట్లా ఉందనుకోండి, ఏమనాలి? ట్రైహైడ్రాక్సో. ఇది ఫోర్త్ పాయింట్ లేదా ఫోర్త్ రూల్. ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ హ్యాస్ more the ligands, okay, ఇక్కడ చూడండి, if the coordination sphere has more than one same type of ligands, the prefix ఏమి యూజ్ చేస్తాము? 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, అలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ rule. If the name of the ligand itself has di, tri, then a special prefix like బిస్ అనేటటువంటి స్పెషల్ ప్రిఫిక్స్ వాడతాం. ఇప్పుడు ఆ లైగాండ్ నేమ్లోనే డై, ట్రై లాంటి వర్డ్స్ కనుక ఉన్నట్లయితే, సో దానికి ఎలాంటి ప్రిఫిక్స్ వాడతామనంటే బిస్. అంటే 2 ఉంటే బిస్ అంటాం. అలాగే 3 ఉన్నాయి అనుకోండి, ట్రిస్. ఓకే, అట్లా 4 ఉన్నాయి అనుకోండి, దీన్ని టెట్రాకిస్, పెంటాకిస్, హెక్సాకిస్. 6 ఉంటే హెక్సాకిస్. అలా స్పెషల్ ప్రిఫిక్స్ యూజ్ చేస్తాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈఎన్ ఉందనుకోండి, దీని అబ్రివేషన్ ఏంటి? ఇథలీన్ డైయమైన్. అంటే చూడండి, దాని పేరులోనే డై అనే వర్డ్ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామనంటే, సపోజ్ ఇలాంటివి 2 ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీనికి ఏమనాలి? బిస్ ఇథలీన్ డైయమైన్ అని రాయాలి. ఇలాంటి ఈ టైప్ ఆఫ్ లైగెండ్స్ని ఎలా రాయాలి?
బిస్, ఇథలీన్, డయమైన్ ఇలాంటివి. తర్వాత కొన్ని ఆర్గానిక్ లైగాండ్స్ కూడా వస్తుంది. మనం ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు చూద్దాం. ఓకే, కొన్ని ఆర్గానిక్ లైగాండ్స్కి తర్వాత ఆ లైగాండ్ పేరులోనే డై, ట్రై ఉన్నప్పుడు స్పెషల్ ప్రిఫిక్స్ని యూజ్ చేస్తాం. ఆ స్పెషల్ ప్రిఫిక్స్ ఏంటి అంటే రెండు ఉంటే బిస్ అని, 3 ఉంటే ట్రిస్ అని, 4 ఉంటే టెట్రాకిస్. ఇలాంటి స్పెషల్ ప్రిఫిక్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 6ది, if the coordination compound, if the complex has more than one different types of ligands, then అప్పుడు ఏం చేయాలి అంటే then the name of the ligands are mentioned according to alphabetical order. According to alphabetical ఆర్డర్లో రాస్తాం అన్నమాట. అంటే సపోజ్ ఒక కాంప్లెక్స్లో, సపోజ్ ఇది మెటల్, దీని చుట్టూ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్లో మెటల్ చుట్టూ లైగాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇది Cl2, Br2 ఇలా ఉంది అనుకోండి. సపోజ్ ఇలా ఉంది అనుకోండి. ఓకే, క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బ్రోమిన్లు 2 ఉన్నాయి. సో ఇప్పుడు దీనిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏం రాయాలి? ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబిసి, ఇట్లా ఏబిసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇప్పుడు దీనిలో ఈ రెండింటిలో క్లోరిన్ సితో స్టార్ట్ అవుతుంది, బ్రోమో బితో స్టార్ట్ అవుతుంది. అంటే స్పెల్లింగ్ బితో స్టార్ట్ అవుతుంది, క్లోరో అంటే సితో స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో ఫస్ట్ ఏం చెప్పాలి? బ్రోమిన్ చెప్పాలి. కాబట్టి డైబ్రోమో, ఓకే, డైక్లోరో, డైబ్రోమో, డైక్లోరో, అలా వాటి యొక్క నేమ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తాం. ఓకే, ఇది ఒక రూల్, 6th రూల్. నెక్స్ట్ seventh, if the complex is an acid, then అప్పుడు ఏం చేయాలంటే then name of the metal ends with ic. Okay, the name of the metal ends with ic. So the name of the metal ends with ic. సపోజ్ ఐరన్ ఉందనుకోండి, ఫెర్రిక్. ఓకే, అట్లా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, చూడండి. ఇది Cl6 ఇలా ఉందనుకోండి. ఓకే, H3FeCl6 అంటే యాసిడ్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే స్క్వేర్ బ్రాకెట్కి లెఫ్ట్ సైడ్ కనుక హైడ్రోజన్స్ ఉంటే ఆ కాంప్లెక్స్ యాసిడ్ అనమాట. ఆ కాంప్లెక్స్ యాసిడ్. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి అని అంటే హెక్సాక్లోరో ఫెర్రిక్ యాసిడ్.
చూడండి మెటల్కి ఇక్ అనే వర్డ్ వచ్చింది, ఫెర్రిక్ యాసిడ్ అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటి అంటే ఇది లాస్ట్ది. If the complex has more than two metal atoms or ions, such complexes are called polynuclear complexes అంటాం. polynuclear complexes. Okay, in such complexes the two metal atoms or ions bridging in such complexes the two metal atoms or ions bridging with the ligands such ligands are called bridging ligands. వాటిని బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాం. ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్ కి ఒక స్పెషల్ ప్రిఫిక్స్ యూజ్ చేస్తాం. ఆ ప్రిఫిక్స్ ఏంటంటే మ్యూ. బ్రిడ్జింగ్ లైగాండ్స్, ఫర్ దిస్ లైగాండ్స్ we have to use a prefix mu అనేటటువంటి ప్రిఫిక్స్ ని యూజ్ చేస్తాం. ఆ ప్రిఫిక్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, చూడండి. NH3 ఇది ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అనేది 2+. ఇప్పుడు ఇక్కడ మనకి 2 మెటల్స్ ఉన్నాయి. ఓకే, అది ఐరన్. ఇప్పుడు ఈ 2 మెటల్ ఆటమ్స్ని అయాన్స్ని కనెక్ట్ చేస్తూ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ, ఇదిగోండి ఇక్కడ మధ్యలో రాసినటువంటి ఈ లైగాండ్స్, వీటిని ఏమంటామంటే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాం. ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఈ రెండేమో నార్మల్ లైగాండ్స్. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ రెండింటిని నార్మల్ లైగాండ్స్ అంటాము. ఈ 2 మెటల్స్ని కనెక్ట్ చేసేటటువంటి ఈ లైగాండ్స్ని ఏమంటామంటే బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాము. ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్కి మనం ముందు ఏం రాయాలంటే మ్యూ, అంటే ఇక్కడ మ్యూ క్లోరో, మ్యూ ఎమిడో, ఓకే, మ్యూ క్లోరో అని రాస్తాం. వీటికైతే నార్మల్గా ఆక్వా, టెట్రా ఎమైన్ అలా రాస్తాం అనమాట. అంటే ఈ రూల్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తే, ఓకే, తర్వాత వీటి మీద నేను నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తోటి అట్లా ప్రతి రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చేద్దాం.